నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మంది బీసీలు ఎదురు చూస్తున్నటువంటి బీసీ బిల్లు 42% రిజర్వేషన్ చట్టసభల్లో, అలాగే రాజకీయ, విద్య, ఉపాధి రంగాలలో కూడా 42% రిజర్వేషన్ కోసం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే విధంగా అసెంబ్లీలో ఇప్పటికే బిల్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లును గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపించినటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి ఆమోదించాలనేటువంటి ఉద్దేశంతో దాంతోపాటుగా గవర్నర్ ఆమోదించినందుకు కృతజ్ఞత చెప్తూ బీసీ సంఘాలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మనం ఇక్కడ గవర్నర్ రాజ్భవన్ వద్ద అయితే ఉన్నాము. సార్, మీరు ప్రధానంగా ఏం చెప్పడం జరిగింది గవర్నర్కి? రాష్ట్రపతి దగ్గరికి ఎలాంటి ఉత్తర్వులు పంపిస్తా అని చెప్పారు గవర్నర్? మేము ఈరోజు బీసీ సంఘాల ప్రతినిధులందరూ కలిసి 42% విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బిల్లును గవర్నర్ గారు ఎలాంటి జాప్యం లేకుండా, ఎలాంటి సందేహం లేకుండా ఇలా యాజ్ ఇట్ ఈజ్గా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రపతి భవన్కు పంపించడం జరిగింది. అందుకు కృతజ్ఞతగా మేము గవర్నర్ గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. గవర్నర్ గారు ఎలాంటి సందేహం ఇచ్చారు? మీ అందరూ పోవడం జరిగింది కదా, ఈ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో కానివ్వండి. గవర్నర్ గారుతో దాదాపు 20 నిమిషాల సేపు మా సమావేశం జరిగింది. 20 నిమిషాల్లో అనేక విషయాలు చర్చకు వచ్చినాయి. మేము చెప్పినటువంటి విషయాలను గవర్నర్ గారు సావధానంగా విని సానుకూలంగా స్పందించారు. అది మాకు చాలా సంతోషం అనిపించింది. అసలు రిజర్వేషన్లు ఎంత ఉన్నది, జనాభా ఎంత ఉన్నది, అసలు కులాల లెక్కలు ఎట్లా జరిగినాయి, ఆ తర్వాత బిల్లు ఆమోదం తెలిపితే మీకు ఎట్లా ప్రయోజనం జరుగుతుంది, ఏ విధంగా మీకు అన్యాయం జరుగుతుందో గవర్నర్ గారు మమ్మల్ని అడగడం జరిగింది. మేము కూడా గవర్నర్ గారు అడిగిన దానికి సవివరంగా బీసీలకు ఇప్పటిదాకా మా సోదర ఎస్సీ ఎస్టీలకు, ఈవెన్ అగ్రకులాలకు కూడా వాళ్ళ జనాభా దామాస్ ప్రకారం రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. కానీ ఈ దేశంలో బీసీలకు మాత్రమే జనాభా ఉండి కూడా రిజర్వేషన్ అమలు అవుతలేవు. మేము జనాభా ఉన్నది 56% పైగా జనాభా ఉన్నాము, కానీ రిజర్వేషన్లు మాత్రం 25% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. అందులో క్రిమిలేర్ ఉన్నది కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది. ఇలా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఇలా కులగణన చేసి బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు చేసింది. కాబట్టి ఆ బిల్లు తమ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిల్లును యాజ్ ఇట్ ఈజ్గా ఇలా పంపించినందుకు, రాష్ట్రపతికి పంపించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే సమయంలో మీ గుడ్ ఆఫీస్ యూజ్ చేసి రాష్ట్రపతి గారు గతంలో ఇలా సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఏ బిల్లు అయినా సరే 3 నెలల్లో క్లియర్ చేయాలని. కాబట్టి దయచేసి మీ గుడ్ ఆఫీస్ యూజ్ చేసి రాష్ట్రపతి గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లును యాజ్ ఇట్ ఈజ్గా ఆమోదించే విధంగా ఇలా మా తరపున, బీసీల తరపున మీరు కృషి చేయాలని చెప్పి మేము గవర్నర్కి విన్నవించడం జరిగింది. ఈ సందర్భం లోపల ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్న సందర్భం ఉంది. ఇలా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం మేము అఫిడవిట్ కులగణన చెయ్యమని చెప్పి అఫిడవిట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇలా త్వరలో జరగబోయేటువంటి జనాభా లెక్కల్లో దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి సడన్గా వచ్చింది. అంటే మేము చేసినటువంటి పోరాటాన్ని కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోయాం. ఒక హిస్టారికల్గా ఢిల్లీలో ఒక ప్రత్యేక రైలు తీసుకొని పోయి 5,000 మందికి పైగా ఢిల్లీలో ఒక బీసీల పోరుగర్జన నిర్వహించి 18 రాజకీయ పార్టీలు, 42 మంది ఎంపీలు, చివరికి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి మా ధారణలో కూర్చున్నారు. కాబట్టి ఈ డిమాండు దేశవ్యాప్తంగా కులగణనలో జనగణనలో కులగణన జరగాలని చెప్పి ఒక డిమాండు తీవ్ర స్థాయిలో పోయింది. ఈ ధర్నా చేయడం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ దిగి వచ్చి మేము కూడా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పింది. కాబట్టి అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మేము బీసీ 70 కోట్ల మంది బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ ద్వారా, గవర్నర్ ద్వారా ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు చెప్పండి మా తరపున కూడా చెప్పడం జరిగింది. వారు వాస్తవమే ఈ తెలంగాణ గవర్నమెంటు బిల్లు చేసింది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి 42% బిల్లు యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పటికే దాదాపుగా లోకల్ బాడీ ఎలక్షన్ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. సర్పంచుల పదవీ కాలం అయిపోయి కూడా దాదాపు 16-17 నెలలు అవుతున్న సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సినటువంటి ఫండ్స్ రావట్లేదు అనేటువంటి ఉద్దేశంతో హైకోర్టులో కేసులు కూడా పడతా ఉన్నాయి. అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్కి 42% రిజర్వేషన్స్కి మీరు మొదటి నుంచి కూడా మెలక పెడతా వస్తూ ఉన్నారు. రాష్ట్రపతి పర్మిషన్ ఏమైనా తీసుకోబోతున్నారు? రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఏమైనా తీసుకోబోతా ఉన్నారా? మేము గవర్నర్ గారిని కలిసినాము. వాస్తవంగా మీరు చెప్పినట్టు
లోకల్ బాడీ ఎన్నికలు జరగకపోవడం కూడా బాధాకరమైనటువంటి విషయమే. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే మా బీసీలు ప్రజాప్రతినిధులైనటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఇక్కడ 42% రిజర్వేషన్లు కావాలని మేము మొదటి నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా 90% కంప్లీట్ అయింది. ఒక 10% రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తుంటుంది కదా. అమిత్ షా గారు కూడా చెప్తున్నారు కదా. అమిత్ షా గారు ఏం చెప్తున్నారు? కులగణన ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి అమిత్ షా గారు ట్వీట్ చేశారు. కాబట్టి ఈ ఆల్రెడీ కుల సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఆ కులగణన జరిగి 42% బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. కాబట్టి రాష్ట్రపతి ద్వారా ఆమోదించి 9th షెడ్యూల్లో పెడితే ఎమ్మటే ఎన్నికలు జరిగిపోతాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిజంగా సామాజిక న్యాయం కోరుకునేదైతే 42% బిల్లుకు ఆమోద ముద్ర వేస్తుంది. బీసీ బిల్లు ఇలా కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మేము ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడం కోసమే కులగణన చేస్తున్నాం, హిస్టారికల్గా చేస్తున్నాం అంటున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు దేశవ్యాప్తంగా కులగణన చేస్తుంటారు. ఇక్కడ ఆల్రెడీ కులగణన చేసారు. బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉంది, మీ చేతిలో ఉంది. దానికి ఆమోద ముద్ర వేసి పంపించండి. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు బీసీలకు న్యాయం జరిగేటంటే అవకాశం ఉంటుంది. ఇది జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చెప్తున్న మాటలు. గవర్నర్కు ఇప్పటికే కృతజ్ఞతలు అయితే చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రపతి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క తుది కార్యం కూడా పూర్తి అయితే బాగుంటుంది అనేటువంటి మాటనైతే వారు చెప్తున్న. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి శ్రీనివాస్, రాజ్భవన్, కాలోజీ టీవీ.